కులగణన సర్వే 2024 నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కులగణన సర్వే చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో 66,99,602 కుటుంబాల సమాచారం సేకరించామని స్పష్టం చేశారు. మొత్తం తెలంగాణలో 96.9% సర్వే చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, బీసీలు 46.25%, ముస్లిం మైనార్టీలో బీసీలు 10.08%, ముస్లిం మైనార్టీలు కలుపుకొని బీసీలు 56%, రాష్ట్రంలో ముస్లింలతో సహా మొత్తం ఓసీలు 15.79% ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కులగణనపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకల్ కులగణన సర్వేపై అనుమానాలు వ్యక్తం చేశాడు. అలాగే ప్రభుత్వం చెబుతున్న సర్వే లెక్కలను బీసీ జనాభాను తగ్గించాయని ఆరోపించారు. సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన బీసీ డిక్లరేషన్కు అనుగుణంగా కులగణన చేసి తెలంగాణలో బీసీలకు న్యాయం చేస్తారని, ఒకానొక సందర్భంలో తాను సంతోషపడ్డానని, ఇప్పుడు అలా జరగడం లేదని మండిపడ్డారు. తెలంగాణ కులగణన సర్వే రిపోర్టుపై ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే సర్వే తాము ఎప్పుడో చేశామన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ పాయింట్ వద్ద మాట్లాడిన మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ ప్రభుత్వంపై విమర్శల వర్షం గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ శాఖల నుంచి వచ్చే ఆదాయంపై కసరత్తు చేస్తుంది. త్వరలో రాష్ట్ర బడ్జెట్ 2025-26 కూడా ఉండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదాయార్జనపై శాఖలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఆదాయార్జన శాఖలపై సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రీసోర్స్ మొబిలైజేషన్, వివిధ శాఖల్లో ఆదాయాలపై ముఖ్యమంత్రి చర్చించారు. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యేలు తమ పార్టీ మార్పుపై లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శి నోటీసుల్లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు అందాయి. అయితే ఈ నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు సమాధానం ఇవ్వడానికి మరింత సమయం కావాలని కోరారు. అసెంబ్లీ కార్యదర్శి జారీ చేసిన ఈ నోటీసులు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్ నగరంలోని పేదల ఇళ్లను కూల్చివేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైడ్రా అధికారుల విషయంలోనూ వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే తాను అధికారుల విషయంలో రాజీ పడలేదని తెలిపారు. అవసరమైతే జైలుకు కూడా వెళ్తానని, ఇప్పటికే తనపై 173 కేసులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉద్రిక్త వాతావరణం తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మునికృష్ణ డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. మునికృష్ణకు 26 మంది, వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 మంది మద్దతు తెలిపారు. అయితే టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన 3 వైసీపీ కార్పొరేటర్లు ఎన్నిక తర్వాత మాజీ మంత్రి భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద కనిపించారు. తెలుగు రాష్ట్రాల్లో రథసప్తమి పండుగ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. తిరుపతి, శ్రీకాకుళంలో అరసవల్లి, యాదగిరిగుట్ట తదితర ప్రాంతాల్లో భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయంలో రద్దీ నెలకొంది. ఆలయాల్లో భక్తులు రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల దిల్ రాజు నివాసంలో ఐటీ తనిఖీలు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 4 రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. విచారణకు రావాలని ఐటీ అధికారులు నోటీసులు ఇవ్వడంతో వ్యక్తిగత విచారణకు దిల్ రాజు హాజరయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా బొంతలపల్లిలోని అడవికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పిపెట్టారు. దీంతో వందలాది ఎకరాలు అడవి అగ్నికి ఆహుతైందని కేశవయ్య అనే రైతు తెలిపాడు. అడవి ప్రక్కనే ఆనుకుని ఉన్న కంది పంటకు మంటలు వ్యాపించి పూర్తిగా కాలిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 60,000 ఆస్తి నష్టం వాటిల్లిందని రైతు తెలిపాడు. మంటలను ఆర్పడానికి ఎంతో ప్రయత్నించినా లాభం లేకుండా పోయిందని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా చోడవరం గ్రామంలో అక్రమ మట్టి త్రవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ భూములను సైతం అనుమతులు లేకుండా మట్టిని తీస్తూ అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. అనుమతి లేకుండా గత 3 రోజుల నుండి చోడవరం గ్రామంలో మట్టి త్రవ్వకాలు జరుపుతున్నారని గ్రామస్తులు తెలుపుతున్నారు. కాసులకు ముసుగులో రెవెన్యూ, మైన్స్ శాఖల అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
వరంగల్ జిల్లాలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో కనీస మౌలిక వసతులు లేవని కార్మికులు వ్యాపారులు ఆందోళన దిగారు. మార్కెట్లో వసతులపై ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా అధికారులు స్పందించలేదని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. మరోవైపు వసతులకు నిధుల కేటాయింపు గుత్తేదారులకు అప్పగింపు అయినప్పటికీ పనులు ఏమాత్రం ముందుకు సాగకపోవడంతో మార్కెట్ వ్యసనపరులకు అడ్డగా మారిందనే ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కృష్ణారావు మీడియా సమావేశం నిర్వహించారు. గత నెల 24న రాజోలులో జరిగిన దొంగతనం కేసును ఛేదించినట్లు ఎస్పీ తెలిపారు. దొంగలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. నిందితుల నుండి 40 లక్షల నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. కాకినాడ తుని మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. తుని మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లకు గాను వైసీపీ నుండి మొత్తం 24 మంది కౌన్సిలర్లు వచ్చారు. దీంతో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ సమావేశం దగ్గర ఆందోళన టీడీపీ కార్యకర్తలు దిగారు. సమావేశంలో టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లతో గందరగోళంగా మారింది. దీంతో ఎన్నిక మరోసారి వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే బీసీ కులగణనది కాదని, ఓసీ కులగణన అని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కులగణన చేసిన తీరు తీవ్ర విస్మయం కలిగిస్తుందని మండిపడ్డారు. ఎన్నడూ లేని విధంగా బీసీ జనాభా తగ్గినట్లుగా చూపించడంపై ధ్వజమెత్తారు. కార్మిక కర్షక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ ఏఐకేఎంఎస్ ఐఎఫ్టీఎం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ధర్నా చేపట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్తన్న డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి కార్మికులను, రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నారన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ఎంఆర్ఓ ఆఫీసులో కోతులు బీభత్సం సృష్టించాయి. కోతులు ఎక్కడికక్కడ ఒరిజినల్ పాస్బుక్లను పడేశాయి. ఎంఆర్ఓ ఆఫీస్ కిటికీలు వెడల్పుగా ఉండడం వల్ల వన్యప్రాణులు లోపలికి వచ్చాయి. కోతులు లోపలికి వచ్చి కంప్యూటర్లను, పేపర్లను చెల్లా చెదురు చేసి వెళ్లాయని అధికారులు తెలిపారు. దీంతో ఎవరి పాస్బుక్ మిస్ అయినా దానికి బాధ్యత ఆఫీస్ సిబ్బంది వహించాలని ప్రజలు అంటున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ విశాఖ ఫార్మాసిటీలో కార్మికుని ముఖంపై లిక్విడ్ పడడంతో గాయాల పాలయ్యాడు. కార్మికుడికి మెరుగైన వైద్య సేవలందించి కోలుకునే వరకు పూర్తి స్థాయి వేతనం చెల్లించాలని సిఐటియు అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల గతంలో కూడా ఈ పరిశ్రమలో అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లారం గ్రామంలోని ఎస్సీ కాలనీ సమీపంలో స్థానికులు నిరసన చేపట్టారు. ఎస్సీ కాలనీలో ఉన్న శ్మశాన వాటికను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. మరో వర్గం వ్యక్తులు సంఘటనలో ఇన్వాల్వ్ అయ్యారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న ఏసీపీ రెహమాన్ సిఐ సాగర్ గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణం పిల్లలమరి భవన్లో సిపిఐ పార్టీ సమావేశం నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత ఇసుకను అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారని సిపిఐ నాయకులు ఆరోపించారు. నిజమైన లబ్ధిదారులకు ఉచిత ఇసుక అందే వరకు పోరాటం చేస్తామని సిపిఐ నాయకులు తెలిపారు. మన సంపద సరిహద్దులు దాటి పొరుగు రాష్ట్రాలకు తరలిపోకూడదన్నదే తమ ప్రధాన ఉద్దేశమని అన్నారు. చెక్పోస్టులు, ఇసుక రీచ్ల పరిశీలనలో భాగంగా సమావేశంలో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్ మాట్లాడారు. పల్నాడు జిల్లా తాళచెరులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ తగిలి స్కూల్ పిల్లల ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న 12 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడే వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జనగామల జిల్లా లింగాల గణపూర్ మండలం వడ్డిచెర్ల గ్రామంలో భారీ స్కామ్ బయటపడింది. మహిళా సంఘాలకు చెందిన డబ్బులను అదే గ్రూప్ వ్యక్తులు అక్రమంగా దోచుకున్నారు. తాము పోగు చేసి సంఘంలో డబ్బులు కడుతుంటే తమకు తెలియకుండా ఆ మనీని దోచుకుని రుణభారాన్ని మాత్రం తమపై వేస్తున్నారని బాధితులు వాపోయారు. తాము నమ్మి సంఘంలో డబ్బులు కడుతున్నామని, సంఘ సభ్యులు ఇంత దారుణానికి పాల్పడితే ఎలా అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జడ్చర్ల కోదాడ 167వ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా బైపాస్ రోడ్డు కోసం 29 ఇళ్లను కూలగొట్టడానికి రెవెన్యూ అధికారులు సిద్ధమయ్యారు. అధికారులు, పోలీసు బలగాలు జేసీబీలతో చేరుకోవడంతో గ్రామస్తులు షాక్కు గురయ్యారు. పోలీసుల సహాయంతో ఇళ్లలో ఉన్నవారిని బయటకు పంపి ఒక్కో ఇల్లు కూల్చుతూ రావడంతో గ్రామస్తులు అధికారులపై తిరగబడ్డారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
జగిత్యాల జిల్లాలోని రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐ శ్వేత మృతి చెందారు. బైకును తప్పించిపోయి చెట్టును ఢీకొట్టిన క్రమంలో స్పాట్లోనే ఆమె అక్కడక్కడే మృతి చెందారు. ఈ ఘటన గొల్లపల్లి మండలం చిల్లాకోడూరు వద్ద చోటు చేసుకుంది. ప్రమాదంలో జిల్లాలోని పోలీస్ డీసీఆర్బీలో పనిచేస్తున్న వ్యక్తి సైతం దుర్మరణం చెందారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు అతివేగమే ప్రమాదానికి కారణంగా గుర్తించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జల వినాయకుడి దగ్గర ఉన్న శ్రీ సూర్యనారాయణుడికి వేద మంత్రోచ్చారణలతో అభిషేకాలు చేశారు. వేకువజాము నుండే స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పురవీధుల్లో స్వామి అమ్మవారి ఊరేగింపును భక్తులు కనువిలు విందుగా వీక్షించారు. కర్పూర హారతులతో స్వామిని అమ్మవారిని దర్శించుకుని తరలించారు. అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. జిందాల్ నుండి గూటి వైపు వెళ్తున్న బొగ్గు రవాణా చేసే గూడ్స్ రైలు 13, 14 బోగీలు పట్టాలు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు. బాపట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం దొంగ డాక్యుమెంట్ సృష్టించి భూమిని రిజిస్ట్రేషన్ చేశారని డీఎస్పీ రామాంజనేయులు అన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. చల్లపల్లికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్లు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి స్థలాలను ఆక్రమించడం వంటి ముఠాలు బాపట్లలో ఇంకా ఉన్నాయని తెలిపారు. ఫేక్ డాక్యుమెంట్స్ ముఠాల గురించి తమ దృష్టికి వచ్చిందని, వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ స్పష్టం చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్లో బీసీ దళిత సంఘాలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నాయి. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నివేదిక ఇవ్వడం పట్ల సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ వెంకట్, ఓబీసీ చైర్మన్ నూతి శ్రీకాంత్, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి పాల్గొన్నారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. అదనపు కట్నం వేధింపులతో నవవధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది. మున్సిపల్ పరిధిలోని సాకేత్ నగర్ కాలనీకి చెందిన సాయిరాంకు శ్రీజతో వివాహం జరిగింది. కట్నంగా 18 తులాల బంగారం, 3 లక్షల నగదు, బైక్ను ఇచ్చారు. అయినా కూడా అదనపు కట్నం కావాలని సాయిరాం వేధించడంతో తీవ్ర మనస్తాపం చెందిన శ్రీజ ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం పనిచేస్తుందని మంత్రి ఎస్ సవిత అన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో ఎక్కువ శాతం రోడ్లు వేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో రోడ్లను పట్టించుకోలేదని ఆరోపించారు. పారదర్శకత, అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని మంత్రి సవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్నపై చర్యలు తీసుకునేందుకు హస్తం పార్టీ సిద్ధమైంది. ఆయనకు షోకాజ్ నోటీసులు పంపాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. మల్లన్న ఓ వర్గాన్ని తీవ్రంగా దూషించారని, సొంత కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్నారని నాయకులు ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల మల్లన్న ఓ బహిరంగ సభలో బీసీ కులగణన సహా పలు అంశాలపై పార్టీ విధానాలకు విరుద్ధంగా మాట్లాడారు. ఈ మేరకు బీసీ కులగణనపై తీర్మాన్ మల్లన్న కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మంచిర్యాల బెల్లంపల్లి నియోజకవర్గ పెద్దలపల్లి దుబ్బగౌడంలో పులి సంచారం కలకలం రేపింది. 5 రోజుల నుండి పులి తిరుగుతున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పంట పొలాల్లోకి వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు.
మస్తాన్ సాయి కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమ పెళ్లి పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేసిన మస్తాన్ సాయికి ఉచ్చు బిగిస్తుంది. మరోసారి మస్తాన్ సాయిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడానికి నార్సింగ్ పిఎస్కి లావణ్య వచ్చింది. మస్తాన్ సాయి కేసులో మరోసారి డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చింది. బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ భాషపై లావణ్య ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి, శేఖర్ భాష ఇద్దరు కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని లావణ్య ఆరోపిస్తుంది. మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలో ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్పై షాక్ సర్క్యూట్తో ఓ కారు దగ్ధమైందని స్థానికులు తెలిపారు. కారులో 4 స్నేహితులు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. హైదరాబాద్ వనస్థలిపురంలో ఓ కీచక టీచర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఓ ఉపాధ్యాయుడు అరబిక్ భాష నేర్పిస్తూ ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు నిందితుడు మహమ్మద్ని బీహార్ వాసిగా గుర్తించారు. ఈ మేరకు నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష, 5,000 రూపాయల జరిమానా కోర్టు విధించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం జాతరకు అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 12 నుండి 15 వరకు జరిగే మినీ మేడారం జాతరకు సర్వం సిద్ధం చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ హన్మకొండ నుండి మేడారంకు 100 బస్సులు, 400 ట్రిప్పులు వెళ్తాయని రీజనల్ మేనేజర్ విజయభాను తెలిపారు. జాతరకు ముందే ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం 6 గంటల నుండి 19వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని వెల్లడించారు. అల్లు అర్జున్ తాను కలిసి నటించిన అలవైకుంఠపురంలో తమిళ సినిమా పూజా హెగ్డే వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. అది తమిళ సినిమా అయినా హిందీ ప్రేక్షకులు చక్కగా రిసీవ్ చేసుకున్నారని దేవా మూవీ ప్రమోషన్లో పూజ కామెంట్స్ చేశారు. తెలుగులో ఎన్నో సినిమాలు చేశారని, అంత పెద్ద హిట్ అయిన సినిమానే మర్చిపోతారని ఫ్యాన్స్ పూజపై మండిపడుతున్నారు. తేనెకల సుందరి మోనాలిసాకు సంబంధించి మరో వార్త వైరల్ అవుతుంది. 3 ఏళ్ల క్రితమే ఆమె ఓ ఫోటోషూట్లో పాల్గొన్నారు. 2022లో మహేశ్వర్ అహిల్యా దేవి కోటలో పరికర్మ మూవీ షూట్ జరిగింది. ఇది చూసేందుకు మోనాలిసా రాగా ఫోటోగ్రాఫర్ సంజీత్ చౌదరి ఆమెను చూశారు. వెంటనే ఆమెను ఒప్పించి ఫోటోషూట్ చేశారు. ఆ ఫోటోలను సంజీత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం మోనాలిసా ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే మూవీలో నటిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నపై రెడ్డి సంఘాల నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఇటీవల వరంగల్ బీసీ బహిరంగ సభల్లో రెడ్డిలను తీవ్రంగా పదజాలంతో దూషించారని, వెంటనే మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ సీటుతో మల్లన్నకు భిక్ష పెట్టారన్నారు. తమ ఓట్లు పనికిరావని అప్పుడెందుకు చెప్పలేదని ప్రశ్నించారు. బీసీల కోసం పోరాడటంలో తప్పులేదు, కానీ తమ కులాన్ని దూషించడం ఎందుకు అని మండిపడ్డారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో ఢిల్లీలో మంత్రి లోకేష్ భేటీ ముగిసింది. సుమారు 2 గంటల పాటు జరిగిన భేటీలో రాష్ట్రంలో తీసుకొచ్చిన నూతన పాలసీలను వివరించారు. ప్రాజెక్టులకు అనుమతులు త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏఐ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. ఏఐ అవకాశాలను అందిపించుకోవడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. ఇక విశాఖలో డేటా సిటీ ఏర్పాటుకు సహకరించాలని లోకేష్ కోరారు. సీఎం కష్టంతో పోలిస్తే పదవులు దక్కలేదన్న అసంతృప్తి చాలా చిన్నది అని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు అన్నారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉంటే న్యాయం జరుగుతుందని చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అలపాటి రాజా ఎంపిక సరైన నిర్ణయమని తెలిపారు. ఆయన అనుభవం మండలికే వన్నె తెస్తుందని ప్రతిపాటి అభిప్రాయపడ్డారు. ఆలపాటి గెలుపునకు ఇన్ఛార్జీలు బాధ్యతగా పనిచేయాలని ఆయన కోరారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటును సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాదులు తాండవ యోగేష్, తురగా సాయి సూర్య ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసి సిఎస్ న్యాయశాఖ కార్యదర్శి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ను ప్రతివాదులుగా చేర్చారు. జశ్వంత్ సింగ్ నివేదికను పరిగణనలోకి తీసుకోకుండా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తున్నారని పిటిషన్లో వివరించారు. నేడు ఈ పిల్ విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కులగణనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణన క్రెడిట్ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కదే అన్నారు. సర్వే రిపోర్టును అందరికీ అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఇక సంక్షేమ పథకాల అమలుకు ఈ సర్వే చక్కగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సర్వేలో ముస్లిం బీసీలు కలిసి 51 ఉంటే తమ సర్వేలో 56% వచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు.
గతేడాది జూన్ నుంచి ఓబీసీలకు స్కాలర్షిప్లు ఇవ్వలేదని సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ లోక్సభకు తెలిపారు. కోజికోడ్ కాంగ్రెస్ ఎంపీ ఎంకే రాఘవన్ అడిగిన ప్రశ్నకు వీరేంద్ర కుమార్ సమాధానమిచ్చారు. 2023 అక్టోబర్లో విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషనర్ నేషనల్ స్కాలర్షిప్ పథకం కింద జూనియర్, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ మొత్తాలను పెంచిందని ఆయన వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకి భూటాన్ రాజు వచ్చారు. ఆయనకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘన స్వాగతం పలికారు. త్రివేణి సంగమంతో పవిత్ర స్నానం చేశారు. దీనికి ముందు రాజు జిగ్మే కేశర్ నాంగ్యాల్ వాంగ్చుక్ సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించారు. విమానాశ్రయానికి వచ్చిన రాజు భూటాన్ సాంప్రదాయ దుస్తుల్ని ధరించారు. త్రివేణి సంగమంలో జరిగిన పవిత్ర స్నానాల సమయంలో మతపరమైన ఆచారాలను యోగి ఆదిత్యనాథ్ వివరించారు. ప్రధాని మోడీ ఇవాళ ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు త్రివేణి సంగమం వద్ద ఆయన పవిత్ర స్నానం చేసి గంగామాతకు ప్రత్యేక పూజలు చేస్తారని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఇక మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మహాకుంభమేళాకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంపై వివాదం ముదురుతుంది. రాహుల్ సభలో అబద్ధాలు చెప్పి దేశాన్ని కించపరిచారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు. ఆయనపై వెంటనే సభా హక్కుల ఉల్లంఘన చర్యలు తీసుకోవాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. రాహుల్ తన స్పీచ్లో చారిత్రక వాస్తవాలను వక్రీకరించారని ఆయన మండిపడ్డారు. షోలాపూర్కు చెందిన ఓ దొంగ తన గర్ల్ ఫ్రెండ్కు 3 కోట్ల రూపాయలు వెచ్చించి ఇల్లు నిర్మించాడు. పంచాక్షరి స్వామి మైనర్గా ఉన్నప్పటి నుంచే దొంగతనాలు చేస్తున్నాడు. ఇళ్లలో బంగారం దొంగలించి వాటిని కరిగించి బిస్కెట్లుగా మారుస్తాడు. ఈ క్రమంలో నటితో పరిచయం చేసుకుని దగ్గరయ్యాడు. దొంగలించిన డబ్బుతో కోల్కతాలో 3 కోట్ల రూపాయలు వెచ్చించి ఇల్లు నిర్మించాడు. ఓ కేసులో బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయగా ఈ విషయం బయటపడింది. ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై నటి బీజేపీ నాయకురాలు హేమామాలిని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహాకుంభమేళాలోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించిన ఆమె అనంతరం మీడియాతో మాట్లాడారు. తొక్కిసలాటలో 30 మంది మరణించడం పెద్ద విషయం కాదని షాకింగ్ కామెంట్స్ చేశారు. కావాలనే దానిని పెద్ద సమస్యగా చేసి చూపిస్తున్నారని తాను అభిప్రాయపడుతున్నట్లు పేర్కొంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్ని ఏర్పాట్లు బాగా చేశారని, ఆ రోజు ఎక్కువ మంది రావడంతో ఆ ఘటన జరిగి ఉండొచ్చని ఆమె అన్నారు. నరేంద్ర మోడీ ఫిబ్రవరి 12న అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. 2 రోజుల పర్యటనలో మోడీ ఈ నెల 13న ట్రంప్తో భేటీ కానున్నారు. ఇరువురు దేశాధినేతలు ట్రేడ్, ట్యాక్స్, వీసా సమస్యలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం ఇండియాకు చెందిన వ్యాపారవేత్తలను మోడీ కలవనున్నారు. జనవరిలో రిపోర్టర్ ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ ఫిబ్రవరిలో మోడీ అమెరికాలో పర్యటించనున్నట్లు తెలిపారు.